ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ మీరు అన్నారు కదా 90,000 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అని. సో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? తగ్గుతుందా, లేదంటే అదే ఫామ్లో అలా కంటిన్యూ అవుతూ ఉంటుందా, లేదంటే ఎనీ ఛాన్స్ బంగారం ధరలో తగ్గే అవకాశం ఉందా? అసలు తగ్గకుండా ఇంకెంత పెరుగుతుందని చెప్పి అడగడం మొదలు పెట్టాలి ఇప్పటి నుంచి. కోర్స్ అందరికీ చెప్తూనే ఉన్నాను, బుల్ జోన్లో ఉంది కాబట్టి ఆ బుల్ జోన్ని అంత ఈజీగా బ్రేక్ చేయలేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ రీజన్ ఫర్ దాట్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎవరెవరైతే ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ లేదా 22 క్యారెట్ గోల్డ్ నగలుకుంటారు కదా, వీళ్ళే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పిల్లల పేరు మీద లేదంటే వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ గోల్డ్లో పెట్టాలని చెప్పి ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఎస్జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు ఆప్షన్ ఏం మిగిలింది? పెడితే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, గోల్డ్ ఈటీఎఫ్లో, లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఆర్ లేదంటే గోల్డ్ స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు, లైక్ టైటన్, మేబీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్ మేబీ అదర్ మోర్, చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎస్జీబీ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకు అతి ముఖ్యమైందంటే మీకు నార్మల్గా గోల్డ్ కొన్న తర్వాత గోల్డ్ ఎంతైతే పెరుగుతుందో ఆ పెరుగుదల వల్ల మీకు ఒక లాభం అయితే వస్తుంది, ఎందుకంటే మీ గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మీరు తక్కువలో కొన్నారు కాబట్టి. కానీ ఇదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద 2.5% మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చేది. అది ప్లస్ ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు, ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో ఎస్జీబీ క్లోజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు జనాల దగ్గర ఆప్షన్ మిగలక ఈటీఎఫ్ గురించి మనకు ఎక్కువగా తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ అంటారు, అదే షేర్ మార్కెట్ లా ఉంటుందేమో మనకు తెలియదు. ఇకపోతే మిగిలిందల్లా షేర్ మార్కెట్లో ఉన్న జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవాలి. ఇవన్నిట్లో కూడా కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇంకా మిగిలిన డబ్బు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి గోల్డ్ బిస్కెట్స్ కొంటున్నారు. దాట్ ఈస్ ద మార్కెట్ టాక్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కన్సాలిడేషన్ అనేది ఫామ్ అయింది. సో కన్సాలిడేషన్ ఎందువల్ల ఫామ్ అయిందంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువగా లేవు. ఇప్పుడు గోల్డ్లో పెట్టాలి అంటే నాకు గోల్డ్లో వచ్చే లాభాలు నాకు ప్రతి సంవత్సరం నాకు కనపడాలి నా అకౌంట్లో అంటే నాకు ఉన్నది చాలా తక్కువ ఆప్షన్స్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వాజ్ ఎస్జీబీ. ఎస్జీబీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు క్లోజ్ చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు మీ అందరికీ డబ్బులు మిగిలేలాగా 12 లక్షల వరకు 12,75,000 వరకు ట్యాక్స్ లేదన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1,50,000 కోట్ల పైగా లాస్ వస్తుంది అనమాట, ఎందుకంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారు. సో ఇప్పుడు జనాలందరూ మోర్ దాన్ 85% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ బిలో 12 lakhs అనమాట. సో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టనప్పుడు గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఇదే కాకుండా ఎస్జీబీలో కూడా 2.5% ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు. అది కూడా ఒక ఎక్స్ట్రా బర్డన్ అనమాట గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా మనము అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం కదా, గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది లేనప్పుడు రోడ్స్ ఎలా వేయాలి, డ్యామ్స్ ఎలా కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అనడానికి ఒక పెద్ద ప్రశ్న. సో అందుకే ఏం చేశారంటే ఎస్జీబీని ఐదర్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం ఆర్ మొత్తాన్ని క్లోజ్ చేసేయడం అంటూ జరిగిందనమాట. సో దానివల్ల ఆ డబ్బు కూడా ఎస్జీబీలో ఉన్న డబ్బు కూడా ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై గోల్డ్ హ్యాస్ బిన్ డ్రాస్టికలీ గోయింగ్ అప్. అంటే ఒక్కొక్క రోజులో 2 గంటల లోపల 1000 రూపాయలు గోల్డ్ పెరిగిపోవడం అంటే షేర్ మార్కెట్లో షేర్స్ కూడా పెరుగుతలేవండి అంత ఫాస్ట్గా మీకు బంగారం పెరుగుతుంది. సో లెట్ us see what is today's 24 క్యారెట్ గోల్డ్. సో 86.51 నిన్న ఉండింది, ఈ రోజున 86.61, దాదాపు 16 రూపాయలు పర్ గ్రామ్ చొప్పున పెరిగింది. అంటే మీకు ఒక 10 తులాలు బంగారం కొంటే 1600 మీకు డిఫరెన్స్ వస్తుంది. ఈ రోజున ఎక్కువ కట్టాలి. నా కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, అగైన్ ఒక 90% మార్కెట్ షేర్ ఉన్న కైండ్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ తరతరాలుగా నడుస్తూ వస్తున్న ఇదొక ఆచారం అనమాట. 22 క్యారెట్ గోల్డ్ కంటే జనరల్గా తక్కువ క్యారెట్ ఉన్నది కొనేవాళ్ళు కాదు, బట్ అది పాతకాలం. నౌ ద జనరేషన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ చేంజింగ్ అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ టేస్ట్ మారింది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి, సేమ్ అదే క్వాలిటీ బంగారం మాకు కావాలి అంటే 18 క్యారెట్ వచ్చింది, 9 క్యారెట్ కూడా ఉంది. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ దాట్. నా 22 క్యారెట్ గోల్డ్లో 79.30 నిన్న, ఇవాళ 79.45, 15 రూపాయలు ఇక్కడ. కానీ ఆ ఫ్యాక్టర్ లేదు ఇక్కడ, ఎందుకంటే రూపాయితో ఎక్కువగా ఉంది మీకు 24 క్యారెట్ గోల్డ్. నా కమింగ్ టు ది 18 క్యారెట్ 6,500 ఆల్మోస్ట్ పలుకుతుంది ప్రైస్ మీకు. సో 6,488 నిన్న, ఇది కొంచెం చూసారా, ఇవాళ 6,501 క్రాస్ కూడా అయిపోయింది. సో ఇట్ హస్ గాన్ అప్ బై 13 రూపాయలతో ఇది పెరగడం జరిగింది. నా చార్ట్స్ విషయానికి వస్తే
చార్ట్స్ విషయంలో మీకు చూపించే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి శిరీష. చాలా మంది కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ అందరూ ఏం చేస్తారంటే, తాతలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సీనియర్ సిటిజన్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే నాకు ఎక్కువగా రాబడి రాకున్నా పర్వాలేదు కానీ నా డబ్బు మాత్రం సేఫ్ ఉండాలి అంటారు. సో దానికి ఏం మిగిలింది? ఎఫ్డి. ఒక రీసెంట్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఇదే మన సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మ్యారేజ్ అయ్యి ఒక 10, 20, 30 ఇయర్స్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆర్ కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఆల్రెడీ 3 years బ్యాక్ నుంచి మీకు ఎస్జీబీలు కొనడం మొదలుపెట్టారు వీళ్ళందరూ. ఎందుకంటే ఎస్జీబీలు చాలా ఎక్కువగా లాభం ఉంది కదా. సో ఏం జరిగిందంటే మీకు ఎఫ్డీలో దాదాపు 5, 6, 7% మధ్యలో వచ్చేది మీకు రిటర్న్స్. కానీ గోల్డ్లో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల ఎంత వచ్చింది తెలుసా? ఒక్కొక్క సంవత్సరం అయితే 30% వచ్చింది గోల్డ్లో. అంటే అంత హైయెస్ట్ రిటర్న్ మీకు, పైగా సేఫ్ అండి. మీకు అక్కడ బ్యాంకు ఎక్కడికి పారిపోదు. సో కాబట్టి ఎఫ్డీలో మీ డబ్బు సేఫ్. అండ్ ఇక్కడ బంగారం ఎప్పుడు తగ్గదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్. సో దీనివల్ల మొత్తం కలుపుకుంటే లాస్ట్ 3 years 2022, 23, 24, ఇప్పుడు 24 April 1st నుంచి ఇప్పుడు 25 March 31st వరకు చాలా మంది కూడా అందరూ ఎస్జీబీల్లో ఇన్వెస్టెడ్ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ కొత్త ఎస్జీబీలు మాత్రం లేవు. సో కాబట్టి వీళ్ళందరూ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 40% రిటర్న్స్, అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈ ఎఫ్డీలో 40% పెరుగుతుంది. అంటే 3 yearsలో అసలు ఎప్పుడు పెరగదు, కానీ బంగారంలో పెరిగింది. అందుకే ఇంకా ప్రిఫర్ చేస్తున్నారు. నేనైతే చెప్తాను, మంచి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిస్క్లు ఉండకపోవచ్చు ఎక్కువగా, కానీ రిస్క్ మాత్రం అనేది అన్నిట్లో ఉంటుంది. సో ప్లీజ్ గుర్తుంచుకోండి. నా కమింగ్ టు ది డైలీ చార్ట్స్. అసలు డైలీ చార్ట్స్ మనం డ్రా చేసే లైన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అది కూడా కనబడలేదు శిరీష ఇక్కడ. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వాజ్ ది అర్లియర్ లైన్ వాట్ వీ యూస్ టు డ్రా, మనం డ్రా చేసేది. కానీ ఇక్కడ కింది నుంచి మీరు చూసుకుంటే ఈ చార్ట్లో లైక్ లిటరల్గా దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ ట్రయాంగులర్ పాయింట్ అనమాట. సో ఈ పాయింట్లో మనకు ఎలాగైతే గోల్డ్ కింద నుంచి పెరుగుతూ వచ్చిందో మధ్యలో మనల్ని అందరినీ భయపెట్టింది. అంటే ఒక హయ్యర్ టాప్ అయిపోయింది, లోవర్ టాప్ అయిపోయింది, దాని తర్వాత గోల్డ్ పడిపోవచ్చేమో అవకాశాలు అనుకున్నారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ దూసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ నైట్ ఇట్ హ్యాస్ ఈవెన్ క్రాస్డ్ 85,000 రూపీస్. ఇవాళ మీకు ఫ్రెష్గా గోల్డ్ ఫ్యూచర్స్లో 85,249 రూపీస్ నడుస్తుందండి ఫ్రెష్ ప్రైస్. సో కమింగ్ టు ది 30-minute చార్ట్ మీ అందరికి ఒకసారి చూపిస్తాను. సో దిస్ వాజ్ ది లాస్ట్ నైట్ ప్రైస్ శిరీష. ఇందులో మనం చూసుకుంటే నిజంగా ఈ కైండ్ ఆఫ్ హైయెస్ట్ రేంజెస్ అందరు ఇప్పుడు భయపడి కాసంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు నిన్న. ఎందుకో తెలుసా? ఈ రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఏ పార్టీ గెలవబోతుంది అని టెన్షన్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఐటీ బిల్ని క్లియర్ చేసేసింది. నెక్స్ట్ వీక్ పబ్లిక్లోకి రాబోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు, కొత్త కొత్త మూమెంట్స్ అండ్ కొత్త కొత్త రీఫార్మ్స్ ఏమున్నాయి. సో ఇవన్నిటి కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారా? కానీ దానికంటే ముందే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను అడగండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.